లోనికి వెళ్దాం. కరెంట్ పోయిందా? ప్రియులారా, మరి మనము చాలా దినాల నుంచి రక్షణ గురించి చెప్తున్నాను మీకు. రక్షణ అంటే ఏంటి? రక్షణ మనకి ఎంత అవసరం? మనం ఎండలో వెళ్ళేటప్పుడు చెప్పులు చాలా అవసరం. లేకపోతే కాళ్ళు కాలిపోతాయి. వర్షంలో వెళ్ళేటప్పుడు గొడుగు చాలా అవసరం. ఇలాంటి శీతాకాలంలో ఇలాంటి రగ్గులు, స్వెటర్లు కూడా అవసరం. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి రక్షణ అవసరం. అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డ్ లేకపోతే చెప్పండి. ఉంది కదా? ఈ ఈ ఈ ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ ఉందో, ఈ దేశంలో భారతదేశంలో జీవిస్తున్న మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ ఉందో, ఈ మనిషిగా పుడుతున్న మనకు రక్షణ ఉండాలి. అమ్మా వింటున్నారా? హలో! వింటున్నారా? వినబడుతుందా? మనిషిగా పుట్టిన మనకేముండాలి? రక్షణ ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఏ మనిషి శాశ్వతంగా జీవించలేడు. ఏ మనిషి అయినా ఒక 70, 80, 90 సంవత్సరాల తర్వాతైనా చనిపోతారు. మరి చనిపోయిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలి అన్నది మనం భూమి మీద ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. చనిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు చూడడానికి ఉండదు ఇంకా. ఇంకా ఎళ్తే దేవుని దగ్గరికి లేదా నరకానికి. అందుకని భూమి మీద ఉన్నప్పుడే మనం రక్షణ గురించి మనం ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను మీకు. ఇక్కడ ఆ వ్యక్తులు అడుగుతున్నారు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికిని దేవుని వాక్యమును బోధించిరి. పౌలు గారిని మరి చెరసాలలో జైల్లో పెట్టేసినప్పుడు, మరి వారు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు అక్కడ ఆ యొక్క జైల్లోని వారు ప్రార్థన చేసుకుంటే దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. అప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి పోలీసులందరూ, అధికారులందరూ చూసి ఆశ్చర్యపోయి, ఏంటి ఇలా జరిగింది ఏంటనంటే, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని వాళ్ళు చెప్తారు. అయితే మేము కూడా రక్షణ పొందాలండి, మేము కూడా దేవుడిని తెలుసుకోవాలని అంటారు వాళ్ళు. మేమేం చేయాలంటే, ఏమీ చేయక్కర్లేదు, వాక్యం వింటే చాలు. వాక్యం వింటే చాలు, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. వాక్యమే మనల్ని రక్షిస్తుంది. యాకోబు పత్రికలో అంటాడాయన, ఏంటి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అంటే మనము వాక్యాన్ని అంగీకరిస్తే మనం రక్షణ పొందుతాం. అందరికీ అర్థమైంది కదమ్మా? మరి ప్రతిరోజు మీకు రక్షణ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను గనుక, మరి ఈరోజు ఇంకా మంచి మాటలు కనబడతాయి. ఆ రాత్రి ఆ గడియలోని అతడును వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. కాబట్టి మరి రక్షణకు సాదృశ్యంగా బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. ప్రతి మనిషి రక్షణ పొందాలి. భూమి మీద ఏ మనిషి అయినా కూడా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి రక్షణ పొందాలి. కనుక మనం అందరూ రక్షించబడాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను.